Hey, what's up? Na peru Mahesh Opari. Welcome back to our journey in creating a software which creates unlimited softwares for absolutely free with zero coding skills and zero investment. సో మనమైతే 4 డిఫరెంట్ స్టెప్స్ అయితే కవర్ చేసేసుకున్నాము. సో ఒకవేళ కొత్తగా అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారైతే మీరు వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అలానే షార్ట్స్ చూడండి, సో దట్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ వై వీఆర్ క్రియేటింగ్ దిస్ యాప్ అండ్ ఇది మీ సొంతంగా ఎట్లా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే వెళ్ళి లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి నా కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. ఆల్రెడీ ఒకవేళ జాయిన్ అయిపోతే నీ నాట్ టు గెట్ వరీ, జస్ట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ది ప్రాంప్ట్స్. ఓకే, అవన్నీ కమ్యూనిటీలో దొరుకుతాయి మనకి ప్రాంప్ట్స్ అనేటివి. సో ఆ 4 డిఫరెంట్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది మన డాష్ బోర్డ్, సాఫ్ట్వేర్ డాష్ బోర్డ్. సో ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, జనరేట్ విత్ ఏఐ ఐడియాస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. 50+ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, మీరు మీ ఇష్టం ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ నేను ఎంటర్టైన్మెంట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. సో ఐఎమ్ బిగినర్ కాబట్టి ఈజీని సెలెక్ట్ చేసుకుంటాను. మీడియం అండ్ హార్డ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అప్లికేషన్స్, బట్ మీ దగ్గర పేషెన్స్ ఉంటే ఒక 10 to 20 days అట్లా మీకు దగ్గర టైం ఉంటే మీడియం అండ్ హార్డ్ అప్లికేషన్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీ అయితే వితిన్ ఎ మినిట్ ఆర్ 2 అయిపోతుంది. సో ఈజీ మీద క్లిక్ చేసి జనరేట్ ఐడియాస్ మీద క్లిక్ చేస్తాను. సో ఇట్ బఫర్స్ అండ్ ఇట్ వుడ్ బి జనరేటింగ్ ఐడియాస్. సో ఇక్కడ వరకు అయితే మనము కంప్లీట్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే. దాని తర్వాత ఏం జరగాలి, సెలెక్ట్ దిస్ ఐడియా మీద క్లిక్ చేస్తే ఎక్కడికి పోవాలి కస్టమర్ ఆర్ ది యూజర్. సో దానికోసం అయితే నేనైతే ఒక కంప్లీట్ ప్రాంప్ట్ రాసుకున్నాను గాయస్. ఒకవేళ మీకు ఈ ప్రాంప్ట్ కావాలని అనుకుంటే యాజ్ ఎ సెడ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఆర్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే నా స్టెప్ బై స్టెప్ గైడెన్స్తో ఈ ప్రతి ఒక్క ప్రాంప్ట్ అనేది అక్కడ మీకు దొరికిపోతుంది. రైట్, సో ఇక్కడ చూసుకుంటే ఐడియాస్ అయితే క్రియేట్ అయిపోయాయి మనకి 6 డిఫరెంట్ ఐడియాస్. ఒకవేళ నచ్చకుంటే ఐడియాస్ మీరు రీజనరేట్ ఐడియాస్ మీద క్లిక్ చేస్తే కొత్త ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది TableRead.io. ఇది ఏం చేస్తుందంటే వెబ్ యాప్ వేర్ రైటర్స్ అప్లోడ్ ఏ స్టాండర్డ్ ఫౌంటైన్ ఆర్ PDF స్క్రీన్ ప్లే. It automatically phrases characters, assigns the distinct high quality AI voices to each character and outputs a complete multi-voice audio read through. Okay, ఇది ఏదో బాగుంది. సో లెట్స్ సెలెక్ట్ దిస్ ఐడియా. ఈ ఐడియా సెలెక్ట్ చేసినప్పుడు ఏం కావాలి, ఇట్ హ్యాస్ టు మూవ్ టు ది నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో 5th డే ప్రాంప్ట్, అదేంది క్లిక్ దిస్ ఐడియా అంటే సెలెక్ట్ దిస్ ఐడియా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి మూవ్ కావాలి. సో ఎక్కడైతే లీవ్ చేశానో ఈ పర్టికులర్ యాప్, అక్కడికి వచ్చి ఈ ప్రాంప్ట్ని పేజ్ చేసి ఈ యారో మీద క్లిక్ చేస్తాను నేను. సో ఈ యారో మీద క్లిక్ చేస్తే వితిన్ 5 to 10 minutesలో మళ్ళీ మీ యాప్ రిఫ్రెష్ అయిపోతుంది, డాష్ బోర్డ్కి వెళ్ళిపోతుంది. డాష్ బోర్డ్ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ దిస్ ఐడియా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబటే చూడండి, బూమ్, ఇట్ వెంట్ టు ది నెక్స్ట్ నావిగేషన్. ఇక్కడ రిఫైన్ యువర్ ఐడియా ఉంటుంది అండ్ కుదిరితే మీ యాప్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఉంది ఇక్కడ, ఫ్యూచర్స్ ఏందో అదే తెలుసుకోవచ్చు, యూనిక్ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏంది, కోర్ డే 1 రిలీజ్ స్కోప్, ఇవంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో కుదిరితే మీరు ఇవి ఎడిట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ నౌ మీద క్లిక్ చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే ఏం కావాలి, ఇప్పుడు నెక్స్ట్ నావిగేషన్కి పోవాలి. కానీ మనం నెక్స్ట్ నావిగేషన్ ప్రాంప్ట్స్ అయితే ఇంకా ఇక్కడ ఇవ్వలేము. సో ఏమవుతుంది, మళ్ళీ డాష్ బోర్డ్కే వెళ్తుంది. సో ఐ విల్ బి క్లికింగ్ ఆన్ స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ నౌ. చూడండి డాష్ బోర్డ్కి వెళ్ళిపోయింది. అండ్ మనమైతే నెక్స్ట్ డేలో 6th ప్రాంప్ట్ అంటే 6th నావిగేషన్కి వచ్చిన ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఒకవేళ కొత్తగా వాచ్ చేస్తున్నారైతే ఈ వీడియోని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్స్ మిస్ గారు. అలానే నా కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్క ప్రాంప్ట్ అనేది అక్కడ దొరికిపోతుంది. ఆల్రైట్, అండ్ వీడియో స్టెప్ బై స్టెప్ గైడెన్స్తో మిమ్మల్ని మూవ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొన్ని ఎక్స్ట్రా పర్క్స్ కూడా దొరుకుతాయి. సో కుదిరితే జాయిన్ అయిపోండి. లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సో ఐ విల్ క్యాచ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.